విశాఖ మన్యం వాసులు పండించిన అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం గర్వించదగ్గ విషయమని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలోని బలిఘట్టం వద్ద అరకు కాఫీ స్టాళ్లను సతీమణి పద్మావతితో కలిసి అయ్యన్న ప్రారంభించారు. మన ప్రాంత కాఫీని దానికున్న గుర్తింపును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది. నేను ఈ మధ్యలో లండన్ వెళ్ళినప్పుడు లండన్లో కూడా ఈ షాప్ని చూశాను. చాలా ఆశ్చర్యపోయాను నేను. అంటే అరకు కాఫీ అంటే ఇష్టపడే సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఈ ఫ్లేవర్ లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. విశాఖపట్నం వెళ్తే చెన్నై కాఫీ కావాలా సార్ అని అడుగుతారు. రాబోయే రోజుల్లో చెన్నై కాఫీ కాదు, అరకు కాఫీ కావాలా సార్ అనే పరిస్థితి రావాలి. అంచేత అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా అరకు కాఫీని మన కాఫీ, మన ప్రాంతం కాఫీ, మన గిరిజన ప్రాంతాల్లో పండే కాఫీ, ఈ కాఫీని అందరూ కూడా ప్రమోట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అసలు పంట పండించే వాళ్ళకి ఉపాధి వస్తుంది, ఇటువంటి స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఉపాధి వస్తుంది, స్టాల్స్లో పనిచేసే వాళ్ళకి ఉపాధి వస్తుంది. దీనివల్ల అరకు కాఫీ ప్రమోట్ అవుతుంది, మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ ప్రమోట్ చేయాలి. మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో. 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో మా నర్సీపట్నంలో ప్రమోట్ చేసినట్టు ప్రమోట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను.